గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కామారెడ్డి నుండి కల్పన గారు పంపించారు. పూజ చేసే సమయంలో విగ్రహం కింద పడింది, ఏమైనా దోషమా తెలియచేయండి అని అడుగుతున్నారు. చేతిలో నుంచి ఏదైనా వస్తువు జారి కింద పడితే బంధువులు వస్తారు అంటుంది శకున శాస్త్రం. స్నానం చేసే సమయంలో చేతిలో తీసుకున్నటువంటి ఆ గాబులో ఉండేటటువంటి చెంబు కానీ ఇంకేదైనా కానీ చేతిలో నుంచి జారి కింద పడింది, బంధువులు వస్తారు. భోజనం చేసే సమయంలో తినే ముద్ద అలా పెట్టుకుంటున్నాం, చేయి జారి క్రింద పడింది, బంధువులు వస్తారు, అనారోగ్యం అవుతుంది. పూజ చేసే సమయంలో విగ్రహం చేతిలో పట్టుకున్నాం, జారి కింద పడింది, గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేయాలి. ఏదైనా దేహానికి సంబంధించినటువంటి స్వల్ప అనారోగ్యం వచ్చే ప్రమాదములు ఉన్నవి. చాలా స్వల్పమే సుమా, కానీ దేహానికి సంబంధించి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటవి అని చెబుతుంది శకున శాస్త్రం. విగ్రహం నిగ్రహానికి ప్రతీక. అక్కడ ఉండే విగ్రహం ఈ దేహానికి ప్రతీక. అందులో మన ఆత్మశక్తిని ఆరోపితం చేసి దాన్ని పట్టుకొని చేతిని తీసుకొని అభిషేకం చేసిన పిమ్మట చక్కగా తుడిచి గంధం పెట్టి చందనం పెట్టి పుష్పం పెట్టి జాగ్రత్తగా వేదిక పైన పెడతాం. ఆ పిమ్మట నామావళితో అర్చన చేస్తాం. ఇలా చేసే సమయంలో కదాచిత్ ఎప్పుడైనా చేతిలో నుంచి జారి కింద పడితే దేహానికి సంబంధించినటువంటి అనారోగ్యములు ఏవైనా వచ్చే అవకాశం ఉన్నది అంటూ శాస్త్రం చెబుతుంది కనుక దానికి సంబంధించిన పరిష్కార మార్గంగా శ్రీ గోవింద 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 అంటూ 3 సార్లు గోవింద నామస్మరణ చేయాలి. గయ అంటే ప్రాణములు అని అర్థం. అవి ధరించినది ఈ దేహం. ఇందులో ఉండే ప్రాణములను తీసుకువెళ్ళి ఆ విగ్రహంలో ఆరోపితం చేస్తున్నాం. విగ్రహం జారి పడింది, శరీరం కూడా జారి పడబోతున్నది అనే దానికి సూచన కనుక అలా పడకుండా ఉండే నిమిత్తమై ఏ ప్రాణశక్తిని దేహంలో నిలబెట్టుకొని దీనిని ఆ విగ్రహంలోనికి ఆరోపితం చేస్తున్నామో ఆ ప్రాణశక్తిని గయ అంటే ప్రాణములు కనుక ప్రాణములను రక్షించేటటువంటి వాడు గోవిందుడు కనుక గోవింద 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 అని 3 సార్లు త్రిశత్యాహి దేవా 3 సార్లు చెబితే దేవతలు సంతోషిస్తారు అని వేదం కూడా చెబుతుంది కనుక గోవింద 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 ఇలా 3 సార్లు చెప్పాలి. పుండరీకాక్ష 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 అని కూడా చెప్పవచ్చును. ఎలా చెప్పినా కూడా అచ్యుత అనంత గోవింద అచ్యుతానంత గోవింద అని కూడా చెప్పవచ్చును. గోవింద 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 అని చెప్పడం మట్టుకు సంప్రదాయంలో ఆచారంలో అలవాట్లలో ఉన్న విషయం కనుక చేతిలోని విగ్రహం జారి పడిపోతే ఎక్కువగా చింతించే అవసరం లేదు. దేహానికి ఏదైనా చిన్నపాటి గాయమో ఏదో వచ్చే చిన్న స్వల్ప అనుమానం కలుగుతుంది కనుక గోవింద గోవింద అన్నాం. దేహానికి గాయం కలిగితే చాలా సంతోషం అండి, మనస్సుకు గాయం కలగకూడదు. భాగవతంలో పరీక్షిత్తు చెప్తాడు, 7 రోజుల తర్వాత నేను ఈ దేహాన్ని విడిచిపెట్టిపోవలసి వస్తుంది, నీకు మృత్యువు వస్తుంది తక్షకుడు కాటు చేత అంటూ పరమాత్ముడు చెప్పాడే, నాకు చాలా ఆనందమవుతున్నది. ఈ దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి, సమాధానాలు వెతకాలి, సంసారాలు చేయాలి, లోకంతో బాధ్యతలు పెంచుకోవాలి. దేహమే లేకపోతే పోషించే బాధ్యత లేదు కదా. దేహం వేరు నేను వేరు, ఇలాంటి జ్ఞానం కలిగేటటువంటి అవివేకం పోయేటటువంటి అవకాశం గోవిందనామస్మరణతో ఉంటుంది కనుక విగ్రహం జారి పడిపోతే చాలా చిన్న విషయం అండి, చింతించే అవసరం లేదు. గోవింద గోవింద గోవింద